వచ్చుడెందుకు ఆ పార్వతమ్మ కాళ్ళు ఎందరికో అయిపోయేదాక ఈ చరిత్ర ఎవరైతే ఉంటారో ఎవరైతే ఇంటారో వాళ్ళకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు శంకరుడు వాళ్ళ సత్యవంతుల వద్ద వాడిస్తాడని ఎండి కొండ చిందు ఆ శంకరుడు ఈ సత్యవరమ రాదంటే ఈ సత్యావతంటే ఎవరు వాళ్ళ కొడుకు పరిభూషణ ఎవడు వీళ్ళని ఎట్లా వద్దాం అడిగాలే ఆయములు సిగ్గాయముల మందు పెట్టి నేను గడుసోని బయటపడి వస్తా లోపల దేవుడు చూస్తే సత్యవర్మరాజు ఎట్లున్నాడు పొద్దేడు దానాలు ఎత్తండు మాపేడు దానాలు మరవకుండా ఎత్తండు రాజ్యం అడిగితే రాజ్యం ఇస్తాడు దేశం అడిగితే దేశం ఇస్తాడు మరి వీణ్ణి కాలవద్దం ఆడిచ్చుడు వీని భార్యల వద్దం ఆడిస్తాడంటే భర్త కన్నా ఎక్కువ దానం ఎత్తంది సత్యావతి మరి వాళ్ళ కొడుకు పరిభూషణుల వద్ద ఆడిస్తాడంటే అవ్వయ్య కన్నా ఏడిమ్మున ఎక్కువ దానం ఎత్తండు పరిభూషణుడు మన కొడుకు మన పేటు వీళ్ళు ఉత్తోళ్ళు అనుకున్నా గాని వీళ్ళు గచ్చోళ్ళే నేనేందో అనుకున్నా గాని వీళ్ళు చిన్నోళ్ళు కాదు కింది కుండ కింద ఉండంగా మీది కుండ మీద ఉండంగా నడిమి కుండ రప్పించి నాశనం ఎత్త సాత్త తవుడు పోసి కుక్కల కొట్టాల ఎట్టబోతే నేను శంకరుణ్ణి కాదా అని సత్యవతి దానం ఎత్తంది సత్యవతి ధర్మం ఎత్తంది ఇవల్ల దాని ఇంటికి పోయి నేను కమలవన్న అడుగుతానన్నడే ఆ శంకరుడు కిట్ట నేను ఓత భగవంతాను వచ్చినమని పరమపక్షన్నాలు పెడతది నేను ఒక్కరిని కాదు నాతోటి 100 మంది శిష్యుల బ్రాహ్మణుల తయారు చేస్తా 100 మంది సంఘాల ఎంబడి పెట్టుకొని 101 పెద్ద మనిషిని పెద్ద సంఘమయ తీరుపోతానా అని గోరడు బండారు బట్టి బిరికరి ఆపాకు బట్టి శంకరుడు బండారి బండారి అంటే కొంతమంది తెలుసు బండారి కొంతమందికి తెలియదు బండారి అంటే పసుపు తిరుపతిలో పుట్టింది తీరైన బండారి కాసర పుట్టింది కచ్చబల్ల బండారి మక్కన పుట్టింది మలయాళ బండారి పక్స్తండ పుట్టింది పచ్చి రాజు నోడు వాదిరెడ్డి నీలమ్మ గంట కొడుకు వంశవంతుడు మల్లమ్మ దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం ఆదివారం రోజు మల్లన్న లగ్గము మక్కాపట్నం పోయి చెన్నాపట్నం పోయి మొక్కరాడు తురుకొల్ల మొక్కిచ్చి వడరాలు తురుకొల్ల ఓడిచి తురుకొల్ల దొరకబట్టి కట్కలసున్నది వేసి బండికి రేపు బండారు ఎచ్చిండు మల్లన్న నీకు 10,000 శనార్థి నీకు గొల్లల్ల కేతమ్మ గొప్ప 5 మేడలమ్మ ఇలా ఆడరాని ఆడరాడుతానమ్మ దేవుడా అని కోరడు బండారు బట్టి విరిగడి ఆపాకు బట్టి శంకరుడు ఆ గడియ లోపల నేనే మాయనా కాలని నా పేరే మాయనా కాలని నానా
రానా మొగోడని రానా లోపల మీరు సంకసు జోరలేసి మాపురి పట్టణమే సత్యధర్మరాజు భార్య సత్యవతి ఇంటికి మనం పోవాలి. ఏనమోనే ఆకలి ఆకలి ఆకలని మీరు కొట్టుకోవాలి. కొట్టుకున్నామోనే ఆ సత్యవతిని మీరు అన్నం అడుగుతా. వారి నేను ముయ్యమంటే ముయ్యాలి, తెరవంటే తెరవాలి. ఏంటిది నోరు ఏమంట తినాలి, అప్పుడే ఉండు అంటూ ఉండాలి. సరే నాయన మీరు ఎవరురా? నీ కొడుకులం కైకిలు వచ్చిన వాళ్ళు. మీరెవరు? మీ కైకిలి అందుకొరకు మీ కైకిలు వచ్చిన వాళ్ళు మీరు. అందుకొరకు మీరు ఎట్లా చెప్తే అక్కడ కట్టె పట్టుకోని మనిషికో కట్టె పట్టుకొని మరి అనుకుంటా వాళ్ళకేమో చేతి కట్టి ఉండాలి. కట్టి ఉంటే దానికన్నా ఎక్కువ తీరు ఉంటదట. అందుకే ముసలిలో కట్టి ఉండాలి. వారి 100 మంది మీరు. మీకు గురువు ఎవరు? నువ్వే. నేను గురువు. నాకు లేకుంటే ఊరంతా తుల్లిగాటు ఉండాలనగా నాకు కావాలన్నా అని 100 మంది జంగాల కొడుకుల తయారు చేసుకొని శంకరుడు ఆకలి ఆకలి దూపరకుంటా ధర్మాపురి పట్ట వస్తున్నాడు లోకాల శంకరుడు. ఎవ్వలాల ఎవ్వలాల ఎవ్వాలలో ఇక ఎవ్వలాల ఎవ్వలాల ఎవ్వాలలో ఇక ఆలకించ దాతలాల రామా రామా ఇక ఆలకించ దాతలాల రామా రామా ఇక తండ్రి వాడు సంగవయ్య రామా రామా ఇక తండ్రి వాడు సంగవయ్య రామా ఇక సంగోడాలేస్తే రామా ఇక ఆచారి సంగవయ్య పార్వతి రాయసు కూర్చోవా సోహారం పొద్దు వచ్చింది. ఇక తండ్రి వాడు సంగవయ్య ఇంకా దాడుంది. ఇక అటువంటి ఆ గడియ లోపల మీ ఇంట్లో పడ్డ అత్తరం పార్వతి ధర్మం ఏకదప్పని చేయలేదు. దానము చెరని పదార్థం, ధర్మం చెరని పదార్థం. ఇప్పటి దానమే ముందుంటారంటారమ్మా. భగవంతుడు ఏడాదికి ఒక్క 3 సార్లు మన ఇంటికి వస్తారాట, మన ఆకిలి వస్తారాట, భక్తుల సత్యం చూడమంటారాట. బాబాజర వేషం కట్టే తెలియదు, బాల సంతోని వేషం కట్టే తెలియదు, గంగెట్టోని వేషం కట్టే తెలియదు. ఆఖరికి ఒక్క పిచ్చోని మీరు పుచ్చగాడికి రచ్చడుగుతారాడ దేవుడు. తెలివి కన్న తల్లి అయితే 5ో 10ో సోడో అరసోడ పెట్టి వెళ్ళబడుతుంది. కొంతమంది ఉంటారు తెలివి దక్కల సౌతులు ఈ పుచ్చగల మొల్లాల దెబ్బ పొద్దుగా లేచి అంటారు. వీటికి ఎవరు పెట్టాలి? వారికి ఇచ్చే 10 రూపాయలు పెడతా కొడుక్కో బిస్కెట్ జాకెట్ రాలే. వారికి ఇచ్చే 10 రూపాయలు పెడితే ఇంట్లోకో పాల ప్యాకెట్ రాలా. పక్కింటికి రాగానే నా ఇంటికి రా, ఇక్కడ 2 తలుపుల దగ్గర పెట్టి తలుపుల కొండ దగ్గర మిఠా 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 చూస్తాను కొంతమంది. అవలాల అక్కలాల మీ ఇళ్ళ మంది నేను వస్తున్నారని 100 మంది దండాలు ఎప్పటి పెట్టుకోని శంకరుడు. అయ్య రామ 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 తండ్రి వాడు సంగమయ్య రామ రామ
ఎవరొక్కరు భయలేదురా కొడుక ఈ ధర్మాపురి పట్టమున రామా ధర్మాపురి పట్టమున ఇక దానపు ఏసేటి రామా మా అవ్వరెవరున్నారే రామా మా అక్కరెవరున్నారే రామా మా అయ్యరెవరున్నారే రామా ఇక ఇంతమంది సంగమయ్య ఇక సంకసు పైసలు లేకపోతే ఆగో చెవులకున్న ఆగో అటువంటి కమ్మలేవి ఆగో కమ్మలేవి అమరాల ఆగో దిమ్మలు ఉంచుకొని దిమ్మలతోటి మళ్ళా కమ్మలు వేసుకోవచ్చు కమ్మలుంటే గొట్టలు గొట్టులేవి కానీ ముక్కు పుల్ల లేకురి ముక్కు పుల్లకు శివుడు ఉంటుంది శివుడి పాడుగాను ఇక తండ్రి వాడు సంగమయ్య ధర్మాపురి పట్టణంలో సత్యవతి వేదంలో ఉంటే సత్యవతి మాలికచ్చు లోకాల శంకరుడు ఇక బిడ్డరావు కన్న బిడ్డ నావిక ఇక బిడ్డరావే కన్న బిడ్డ నావిక ఇక నా బిడ్డ సత్యవతి సత్యవతి మా